అన్నరారా పూలన్నరారా మా అన్నరారా మల్లన్నరారా 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 గంట నీడు గట్ట నీక కడుపు మంటలార్పు దాకా 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 దండలోనే పువ్వులల్ల అన్నలల్ల నిన్ను కలిపి 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 ధైర్యం ఇచ్చి నడుపున్నట్టు ఎర్ర జెండా పట్టుతానే పాలన సాగించి సాధించిన స్వతంత్రం ఇదేనా ఇదేనా కానీ ఇప్పుడు అన్నయ్య గారు కత్తి పద్మనాభ గారు ఇక్కడ మెమోరాండం పెట్టుకుంటూ ఇప్పుడు ఇంగ్లీష్లో చదివి చెప్పారు. ఆ మెమోరాండం పెట్టుకుంటూ మా దేశంలో ఉండే వారు నరసింహారావు గారు ఇంతకుముందు చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఇప్పుడు మొత్తం భారతదేశాన్ని ప్రధానమంత్రి అంటే ఏం చెప్పండి. అందులో
వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. రియాలిటీ అయిపోయిన వెంటనే, రియాలిటీ అయిపోయిన వెంటనే, రియాలిటీ అయిపోయిన వెంటనే, రియాలిటీ అయిపోయిన వెంటనే మృతమీయులకు సంవత్సరార్థం 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత మనందరం కూడా కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రియమైన పెద్దలారా, మిత్రులారా, ఈరోజు ఆంధ్రదేశంలో రెడ్డి భూస్వాములు దళితులపై చేసిన క్రూర హత్యాకాండకు వ్యతిరేకంగా, నరహంతక చర్యకు వ్యతిరేకంగా ఆంధ్రదేశం నుంచి కొన్ని వందల కిలోమీటర్లు ఆ చనిపోయిన వాళ్ళ భార్యలు, పిల్లలు, ఆ దాడి జరిగినటువంటి మొత్తం గ్రామం, ఆ గ్రామంతో పాటు మొత్తం దళిత సోదరులు 5,000 మంది ఇక్కడికి రాజధానికి వచ్చి ఉన్నారు. ఈ సందర్భంగా మరి ఈ దారుణ కాండకు బాధ్యులైనటువంటి సిఐని, ఎస్ఐని, ఎస్పీని, సిఐని అరెస్ట్ చేయాలని, ఎస్పీని సస్పెండ్ చేయాలని, ప్రత్యేక కోర్టును పెట్టాలని ప్రధానమైనటువంటి 3 డిమాండ్లతో మనం ఇక్కడికి వచ్చాం. అయితే సిఐఎస్ఐ అనేటటువంటిది ఒకనాడు చెంచురామయ్యతో సహా అరెస్ట్ చేయగలిగినటువంటి దళిత ఉద్యమం ఇవాళ సిఐని, ఎస్ఐని అరెస్ట్ చేసే విషయంలో 60 రోజులుగా అవిశ్రాంతంగా జరుగుతున్నటువంటి పోరాటానికి సంబంధించి ఈ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు కనీసం ఈ పోరాటానికి సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్లని పరిగణలోకి తీసుకోలేదు. అంటే ఆ ప్రభుత్వం అగ్రకుల రాజ్యాధికారానికి సంబంధించిన ప్రభుత్వంగా ఉందప్ప మరి కాంగ్రెస్ ప్రభుత్వంగా లేదు అనేటటువంటిది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. న్యాయంగా కాంగ్రెస్ కు ఓట్లేసినటువంటి వాళ్ళు దళితులు, కాంగ్రెస్ రాజ్యాధికారాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు దళితులు తప్ప మరొకరు కాదు. అయితే మన ఓట్లతో రాజ్యానికి వచ్చినటువంటి ఈ రెడ్డి రాజ్యం మనల్ని ఎవరైతే నరికారో, మనల్ని ఎవరైతే చంపారో, మనల్ని ఎవరైతే పోగులు పట్టి గోడలో పెట్టి కాలువల్లో వేసి సముద్రంలోకి తోసి దుర్మార్గమైనటువంటి అంతక రాజ్యాలు నిర్మించారో అటువంటి ఈ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఇంతవరకు చేయకపోవడం అనేటటువంటి దానికి తెలుసుగా మనం ఇక్కడికి వచ్చాం. రాష్ట్ర రాజధానికి వస్తే మనల్ని చూడడానికి మన సోదరులు దళితులు అయినటువంటి కోటా సింగ్ గారు మరియు జి వెంకటస్వామి గారు దళితులుగా ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకి స్వాగతాన్ని చెబుతూ ఉన్నాం. వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. అయితే దళితులుగా వచ్చినటువంటి మన సోదరులు, హృదయం కదిలి వచ్చినటువంటి మన సోదరులు, సమస్య పట్ల ప్రతిస్పందించి వచ్చినటువంటి మన సోదరులు, ఒక పక్క పార్టీ, ఒక పక్క దళితులు. పార్టీ అనేటటువంటిది ఈనాడు పార్టీలో ఉన్నప్పటికి కూడా రాజ్యం అగ్ర కులాలది అనేటటువంటిది స్పష్టమవుతా ఉంది. ఈ పరిస్థితుల్లో ఎవడు మాట్లాడదు. ఈ పరిస్థితుల్లో మన పెద్దలు ఈ డిమాండ్స్ కోసం మేము పార్టీలో ఉండకూడదు. అయితే 106 ఎంపీలు ఎస్పీలుగా కలిగినటువంటి వాళ్ళు అక్కడికి వెళితే ఒక రాష్ట్రపతి అయినటువంటి వాడు 106 అంటే ఒక భారతదేశం మొత్తంలో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సాధించినటువంటి ఆ మహోన్నతమైనటువంటి రాజ్యాంగ రిజర్వేషన్ నుంచి రూపొందినటువంటి దళిత శక్తులు 106 ఈ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, రాష్ట్ర అధినేత దగ్గరికి వీళ్ళు వెళ్తే కనీసం ఇంటర్వ్యూ ఇవ్వలేదు అంటే 42
సంవత్సరాల స్వతంత్ర భారతదేశం అగ్రకుల బ్రాహ్మణ రాజ్యాధికారానికి సంబంధించింది తప్ప మన పేదల దళితుల రాజ్యాధికారానికి సంబంధించింది కాదు అనేటటువంటి విషయం ఆ రోజు మొన్న రాష్ట్రపతి తెలిసారు. పోరాడుతో అగ్రకుల రాజ్యాధికారం అంతమై ఈ పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగ శిల్పి, ఈ రాజ్యాంగంలో ఉండే చట్టాలు, ఈ రాజ్యాంగంలో ఉండే ధర్మాలు, ఈ రాజ్యాంగంలో ఉండే మొత్తం విధులు రూపొందించిన వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన నిర్మించిన చట్టాలు అస్పృశ్యుల పట్ల ఆయన తీసుకోమని చెప్పినటువంటి జాగ్రత్తలు, దళిత జాతులకు సంబంధించిన ఆయన ఇచ్చిన హక్కులు, ఆ హక్కుల కోసం లో నుండి వీళ్ళు బయట నుండి మనం ఈ రోజున అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఏమిటి హక్కులు? ఎవడైనా చంపితే వాడు ఎంత గొప్పవాడైనా భారత రాజ్యాంగంలో వాడు మహోన్నతుడైనా ఒక రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్ప మరి ఏ పౌరుడైనా సరే ఏదైనా ఒక నేరం చేస్తే మన చట్ట ప్రకారం అతడు పోలీస్ అధికారి కావచ్చు, భూస్వామి కావచ్చు, లక్షల ఎకరాల భూమి కలిగిన వాడు కావచ్చు, లేకపోతే మంత్రి కావచ్చు, తప్పకుండా అతన్ని అరెస్ట్ చేయవలసినటువంటి బాధ్యత ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, ఇదిగో ఈ రాజ్యాంగాన్ని మేము అమలు జరుపుతాం, ఈ రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటాం అని చెప్పినటువంటి ఈ ప్రధానమంత్రికి మరియు రాష్ట్రపతికి ఉంది అనేటటువంటి విషయాన్ని మన వాళ్ళు గుర్తు చేస్తూ మన పెద్దలు ఈ అప్లికేషన్ తీసుకొని ఆ రోజున రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు అంటే, ఈ రాజ్యాంగంలో పొందుపరుస్తున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఆర్థికంగా, రాజకీయంగా హక్కు హక్కుల సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి ఈ దేశంలో అమలు జరిగి తీరుతాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున ఏం జరుగుతుంది? పేదవాడు గడ్డి కోసినటువంటి పేదవాడిని పోలీసులు లాకప్లో వేసి ఇరగొడతా ఉన్నారు. చంపినటువంటి పోలీస్ అధికారిని, నరికినటువంటి భూస్వామిని ఈ రోజున అరెస్ట్ చేయలేకపోతా ఉన్నారు. అంటే చంపడానికి ధనవంతుడికి వస్తుందా? చంపడానికి పోలీసుకి వస్తుందా? చంపడానికి ఒకరికి హక్కుండి చంపబడటానికే మనం జీవిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదిగో చంపబడిన భార్యలు ఒకసారి లేచి నిలబడాలి. ఈమె 25 సంవత్సరాల ఈమె భర్త ఏ రోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుడు కేవలం సెలవులకు మాత్రమే వచ్చినటువంటి వాడిని, ఏ పాపం ఎరుగునటువంటి వాడిని కుక్కల పక్కగా నడిచి సంతుల్లో వేసి కాలువల్లో తోసి ఈ విధంగా చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయలేదు అంటే ఈ దేశం ఎవరికి దేశం? ఎవరు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు? ఎవరు హక్కుల కోసం ఈ దేశం ఉన్నది ఒక్కసారి ఆలోచించుకోవాల్సుకుంటున్నారు. ఆ ముసలాడ, ఆ ఉద్యోగాలు, ఇదిగో ఈ పాప, ఈ బిడ్డ, ఇదిగో ఈ పాప అన్న, ఇదిగో తండ్రి, ఇదిగో ఈ బిడ్డ తండ్రి. ఎవరు వీరు సంరక్షకులు? ఎవరు వీరిని చూస్తారు? ఇదే మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పరిస్థితి. మన పెద్దలు అధికారంలో ఉన్నందుకు మనం సంతోషిస్తున్నాం. అంబేద్కర్ రూపొందించిన సోపానంలో మన పెద్దల అధికారం పొందినందుకు మనం సంతోషిస్తున్నాం. అయితే మేము వెనకబడుతూ ఉంటే, పంపబడుతూ ఉంటే, కాలంలో పోస్తూ ఉంటే ఇంకా మీరు అధికారంలోనే ఉంటారా? ఈ సర్కార్కు నిలబెట్టి ఈ హక్కుల కోసం మీరు ఇచ్చేస్తారా? ఒకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈ దుర్మార్గమైనటువంటి ఈ పరిస్థితుల్లో మేమందరూ మా ప్రాణాలు పోయే వరకు ఈ సిఐఎస్ఐ చేయడం, ఎస్పీని సస్పెండ్ చేయడం అనేది సంబంధించినటువంటి శక్తులు అత్యాచారాలు
గొప్పవాడైనా అరెస్ట్ చేయమని చెప్పి చెబుతూ ఉంటే ఇంత పెద్దలు ఉంది కనీసం ఒక సిఐని ఎస్ఐని అక్కడ కులాలకు సంబంధించిన అరెస్ట్ చేయలేకపోతుంది. ఈ రాజ్యాంగ చట్టాలు ఈ రాజ్యాంగ నిబంధనలు ఎందుకు అక్కడ కులాలకు ఉపయోగపడటానిక అని ఒకసారి మీ అందరి ముందు పెద్దలు అడుగుతా ఉన్నాం. ఈ ఆక్రమణలకు సమాధానం ఎవరు చెప్తారని ఈ ఏర్పులకు సమాధానం ఎవరు చెప్తారని వెంకటరావు గారు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మంత్రి అయ్యాడు. అంబేద్కర్ యొక్క మహోన్నతమైన రాజ్యాంగం నుంచి మంత్రి అయ్యాడు. అయితే మంత్రి పదవులోనే ఉంటాడా? ఈ బిడ్డలకి న్యాయం చేసుకోవడం అవసరం తనకిద్దపోతే ఆంధ్ర పోలీస్ పోతే సొంత బిడ్డ మనవుడు పోతే గుండెల మీద పెట్టుకున్న మనవుడు పోతే ఈ పోలీస్ కనీసం వెతికి పెట్టపోగా ఆయన కుమారుల మీద ప్రభుత్వానికి సంబంధించి ఆయన ఈ రోజు మనతో కలిసి ఈ పోరాటంలో లేదా అని మీ అందరి తరఫున ప్రశ్నిస్తున్నాను. అంతేకాదు కోటా సింగ్ గారు ఒక రోజున హోమ్ మినిస్టర్ గా చేసినటువంటి కోటా సింగ్ గారు మొత్తం భారతదేశానికి ఒక దళిత శక్తి. ఈ దళిత శక్తి ఈ ఆక్రమణకి ఈ కంటిని ఈ ఏడుపుకి ఈ దుఃఖ సాగరానికి సంబంధించి ఆయన అవసరమైతే తన ఎంపీకి రాజీనామా చేసినా సరే ఈ పోరాటంలో భాగస్వామి అవుతారా లేదా అని చెప్పి మీ అందరి తరఫున అడుగుతా ఉన్నాం. రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, వెంటనే రాజీనామా చేయాలి, వెంటనే చేసేంత వరకు పోరాటం జరుపుతాం, సాగిస్తాం. సిఐని ఎస్పీని అరెస్ట్ చేసి ప్రత్యేక కోర్టు పెట్టే వరకు ఆంధ్ర నేల నుంచి పుట్టినటువంటి దళిత శక్తులు, ఆంధ్ర నేల నుంచి పుట్టినటువంటి తెలంగాణ పోరాటం జరిగినటువంటి ఆంధ్ర నేల నుంచి పుట్టిన వెంకట స్వామి గారితో చెప్తా ఉన్నాం. ఆ వెంకట స్వామి గారిని కోటా సింగ్ గారు కూడా మనతో కలిసి ఈ మొత్తం సమరంలో రావాలని చెప్పి ఈ రోజున ప్రధానమంత్రి దగ్గరికి మనం వెళ్తున్నాం. ప్రధానమంత్రిని నిలవేయడానికి కూడా వాళ్ళిద్దరు ముందుకు వస్తారని చెప్పి వాళ్ళిద్దరు ముందుకొచ్చి వాళ్ళిద్దరు ముందుకొచ్చి ఈ రోజున మన పోరాటంలో భాగస్వాములు అవ్వాలని పెద్దలు సమాధానం చెప్తారని చెప్తూ ఇప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు మాట్లాడతారు. ఆ తర్వాత కోటా సింగ్ గారు మాట్లాడతారు. ఇప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు మనం వేస్తున్నటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తాం. ఈ మహత్తరమైన పోరాటంలో ఆయన భాగస్వామి అవుతారా? ఈ అగ్రకుల రాజ్యాధికారులను భాగస్వామి అవుతారా? పద్మరావు గారు, కోటా సింగ్ గారు, స్వామీజీ, ఏదైతే దురాక్రమణం జరిగిందో, దౌర్జన్యం జరిగిందో ఆ వార్త వినంగానే రాత్రి 11:30 నాకు గుంటూరు నుంచి ఫోన్ వచ్చింది. ఈ ప్రకారంగా హత్య జరిగింది అనగానే అప్పుడే నేను ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడి మరి ఇటువంటి దుర్మార్గం
ఇక్కడ తెలుసుకుంటే నేను ఇక్కడ ఉంటాను వీల్లేదు, నేను వెళ్ళొస్తానన్నటువంటి విషయం వారికి తెలిపినాక వారు అన్నారు మీరు పోండి, నేను తర్వాత మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తానన్నటువంటి విషయాన్ని తెలియజేసినాక నేను వెంటనే అక్కడికి వచ్చడం జరిగింది. ఆ రోజు ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళేటప్పుడు జనార్దన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారు కూడా అందులోనే ఉంది. వారి హెలికాప్టర్లని అక్కడికి వచ్చడం జరిగింది. ఆ తర్వాత చుండూరు వెళ్ళి జనానికి వచ్చి అవన్నీ ఉండేటువంటిగా ఏవైతే విషయాలు ఉండనో మీకందరికి తెలుసును. బాధకు పడలేక చుండూరు గ్రామం నుంచి వచ్చినట్టుగా వాళ్ళకు తెలుసును. ఆ రోజు నేను ఎంత బాధపడ్డాను. కావున అటువంటి ఒక దృశ్యాన్ని నేను మాత్రం కావున ఏదైతే ఏ ప్రకారంగా నేను చెప్పడం జరిగిందో, ఏ ప్రకారంగానైతే కొన్ని బ్యాగ్లో కట్టేసి అందులో వేసడం జరిగిందో అది చూసిన తర్వాత ఏ మానవుడైనా కానీ మరింత లేడన్నటువంటి విషయాన్ని నేను అక్కడనే దుఃఖపడుతూ ఏడుస్తూ చెప్పడం జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. దాని తర్వాత తెనాలికి వచ్చి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని కలిసేప్పుడు పద్మరావు కూడా అక్కడ కలసడం జరిగింది. అక్కడ నన్ను చూసిన వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. దాని సమస్య ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఇక్కడికి ఇంత దూరం వచ్చినటువంటి వాళ్లకు మన వాళ్ళు కదా, వాళ్ళను మాట్లాడి దర్శనం చేస్తున్నానే వాళ్ళకి ఏం కష్టం ఉందో అన్నటువంటి విషయము 2 రోజుల నుంచి వీరితో మాట్లాడుతూ ఉన్నాం. వారు ఒకటే మాకు చెప్పిన సంగతి ఏదైతే ఎస్ఐ సిఐ ఉన్నారో మీకు అందరూ తెలుసు. నేను ఆ చూడంగానే అక్కడనే తెనాలినే నేను డిమాండ్ చేశాను. ఏమని అక్కడ ఉండేటువంటిగా పోలీసు 50 మంది ఉండి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉండి, డిఎస్పీ ఉండి, మరి 7 సబ్ ఇన్స్పెక్టర్లు ఉండి ఇటువంటి ఒక దుర్మార్గం జరిగిందంటే ఉదాహరణ డీజీపీని తీసివేయాలన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నా మీద ఏం జరిగిందో అది నేను మీద చెప్పదలుచుకోలేదు. ప్రభుత్వంలో ఉండి అటువంటి ఒక మాటలు మాట్లాడడము ధైర్యం అవసరము. ఏదైతే ధైర్యం ఉండాలో నా వాళ్లకు బాధపడుతుంటే పది పెద్ద మాట కాదు, అక్కడ ఉండేటువంటి బాధకు చూడలేక ఏదైతే మనము అన్నామో దాని మీద నేను నిలబడి ఉన్నానటువంటి విషయాన్ని మీకు అందరికీ మనం చెప్తా ఉన్నాను. ఇప్పటికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హృదయాలలో కాల్తున్నది, మంట మండుతున్నది అన్నటువంటి విషయాన్ని గ్రహించుకొని మరి వీళ్లకు మనం ఏం చేయగలుగుతాం. ఇంత దూరం వచ్చిన వాళ్లకు ఏ మంత్రి కూడా రాడు, పద్మరావు వెంకటస్వామి తప్పించేవాడు రాడని మేము మనం చెప్తా ఉన్నాం. ఇప్పటి కూడా ఇంత ధైర్యం చేసి ఈ మంత్రివర్గం ఉంటుందా పోతుందా, కానీ నా వాళ్ళు బాధతో ఇక్కడికి వచ్చారు, ఏమైనా కానీ కలుస్తానని ధైర్యంతో ఇక్కడికి వచ్చారు. కావున ఇవాళ రాత్రి కూడా గురుదాస్ గారు మరి వాళ్ళ వాళ్లకు వాళ్ళ కష్ట సుఖాలు మీరు చూడాలన్నటువంటి విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ప్రధానమంత్రితో కలుసుకొని వాళ్ళందరూ వచ్చారండి, మరి వాళ్ళను మీరు చూడాలి, వాళ్ళ కష్టాలు ఏంటో మీరు వినాలన్నటువంటి విషయాన్ని బూదా సింగ్ గారు నేను ప్రధానమంత్రి గారికి చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, నేను తప్పకుండా దాని కొరకయ్యి ఈ చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ రేపటి నుంచి మొదలు పెడుతున్నాను. ఈ దేశంలో ఎట్లనైతే జరుగుతున్నాయో అత్యాచారాలు దాని కొరకే మొత్తం దేశంలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు ఇక్కడ గుర్తించి కాన్ఫరెన్స్ పెడుతున్నాను అన్నటువంటి విషయాన్ని మాకు చెప్పడం జరిగింది. కావున దాని తర్వాత మేము చెప్పడం ఏంటంటే వాళ్ళంత గురించి వచ్చినప్పుడు వాళ్ళ కష్టాలు ఏందో మీరు వినండి, వాళ్ళ కోరికలు ఏందో వినండి, దాని తర్వాత మీరు నిర్ణయం చేయండి అన్నటువంటి విషయాన్ని మేమిద్దరం కూడా చెప్పడం జరిగింది. కావున ఇవాళ 7 గంటలకు వాళ్ళు ఏమేమి సమస్యలు అంటారో అవి తీసుకొని వాళ్ళను తీసుకొని మీరు రండి అన్నటువంటి విషయము చెప్పడం జరిగింది. కావున రాజీవ్ గాంధీ గారు పోయిన తర్వాత ఈ పోలీసులు చాలా బందోబస్తుగా పెడతా ఉన్నారు. ఇక్కడ ఇంతమందిని రాణించడం లేదు, కొంతమందిని తీసుకొని ఒక 10 మంది లోపల తీసుకొని వాళ్ళని రండి, మేము విని ఏ న్యాయం చేయాలో నేను తప్పకుండా చేస్తానన్నటువంటి విశ్వాసం తీసుకొని
మీ దగ్గరికి వచ్చడం జరిగింది. కావున ఏ విషయమైతే మీరు తీసుకొని వచ్చారో మా ఎంబడి నేను బూటా సింగ్ గారు కూడా మీ ఎంబడి ఉంటాము. రండి, ఒక 10 మంది లోపల 5 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ 10 మంది కానీ మీరు వస్తే మీ ఎంబడి మేము కూడా ప్రధానమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుందామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, మీ ఆపత్తిలో మీ బాధలో నేను కూడా పాల్గొంటున్నాను అన్నటువంటి విషయాన్ని మనం చేస్తూ